జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఎవరైనా ఒక తల్లిగాను మరియు ఒక గురువుగాను కూడా ఉండటం అనేది ఎంత కష్టసాధ్యమైన విషయమో నేను మీకు వివరించి ఉన్నాను. ఎందుచేతనంటే అవి రెండు చాలా పరస్పర విరుద్ధమైన పాత్రలు. అది ప్రత్యక్షంగా మీకు మోక్ష ప్రాప్తిని కలిగించడానికై మోక్షదాయినిగా వచ్చిన వ్యక్తికి మరీ కష్టమైన విషయం. ఎందుచేతనంటే ఆ దారి చాలా క్లిష్టమైనది మరియు సున్నితమైనది. అటువంటి దారిని మీ అంతట మీరే దాటుకుంటూ నడిచి రావాలి. అలా కాకుండా ఇటు ప్రక్కకో అటు ప్రక్కకో పడిపోతే మీరు ఘోర ప్రమాదానికి గురి అవుతారు. మీరు పైకి ఎక్కి రావడం నేను గమనిస్తున్నాను. ఒక తల్లి హృదయంతోనూ ఒక గురువు యొక్క హస్తం సహాయంతోనూ మీరు పైకి రావటం నేను చూస్తున్నాను. అప్పుడు ఎవరైతే పడిపోతున్నారో వారిని నేనొక లిప్తకాలంలో చూడగలను. పైకి రండి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి అరుస్తాను. ఒక్కొక్కసారి వారిని నేను పైకి లాగుతాను. ఒక్కొక్కసారి వారిని నేను ప్రేమిస్తాను, బుజ్జగిస్తాను. నేను మీకోసమై ఎంతగా పని చేశానో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో మీలో మీరే నిర్ణయించుకోండి. కానీ మిమ్మల్ని మీరెంతగా ప్రేమించుకుంటున్నారనేది అసలైన విషయం. సహజయోగి అయినవాడు కేవలం సాక్షితత్వం యొక్క శక్తి ద్వారానే ఏ విషయాన్నైనా కూడా నిర్ణయించాలని నేను మీకు చెప్పాను. ఈ సాక్షితత్వం అనేది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది మాట్లాడదు. మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారైతే అది మీకు ఎక్కువగా సహాయపడదు. మీరు సంతులన స్థితిలోకి రావాలి. నేను ఈ అవతారంలోనే మొట్టమొదటగా మాట్లాడటం మొదలుపెట్టాను. అది నాకెంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎందుచేతనంటే ఇలా మాట్లాడటం అనేది నాకు అలవాటు లేదు. కాబట్టి మీకు మాట్లాడాలని అనిపిస్తే తప్ప మీరు మాట్లాడే అవసరం లేదు. అది కూడా నిర్ణయాత్మకమైన కొద్ది విషయాలు మాత్రమే మాట్లాడాలి. మీ దృష్టిని మళ్లించే మీలోని అన్ని అవయవాలకు అధిపతి నాలుకే. మీ యొక్క నాలుకను మీరు స్వాధీనంలో ఉంచుకోగలిగితే మిగతా అన్ని అవయవాలను ఒక రకంగా మీరు స్వాధీనపరుచుకున్నట్లే. ఎందుచేతనంటే ప్రతీదీ మాధుర్యంగా ఉండాలి. ఉదాహరణకు మీరొక స్త్రీని చూశారనుకోండి. ఆమెలో మాధుర్యం లేకపోతే ఆమె ఎంత అందంగా ఉన్నా సరే ఆమెను మీరు చూడాలనుకోరు. ఒక మనిషిని గురించి నిర్ణయించేది నాలుకే. మీరు ఏదైనా ఆహారాన్ని తినాలనుకున్నప్పుడు ఆ ఆహార పదార్థం రుచికరంగా ఉన్నట్లయితేనే మీరు తింటారు. అలా లేని వాటిని మీరు తినాలనుకోరు. అలాగే మీ ఆలోచనలు కూడా అవి మధురంగా ఉండాలి. అలా లేని ఆలోచనలు మీకు ఉండకూడదు. కాబట్టి ఇలాంటి వాటిని నిర్ణయించేది మీ నాలుకయే. నాలుక యొక్క మూలం అహంకార ప్రత్యహంకారాలను నియంత్రించే విశుద్ధి వరకు వెళుతుంది. ఒక విధంగా మీ అహంకార ప్రత్యహంకారాలలో నాలుక పాత్ర కూడా ఉంది. మీ నాలుక ద్వారా మీరు మాట్లాడినప్పుడు మీరు అహంకారం యొక్క ఆధీనంలో ఉన్నారా లేక ప్రత్యహంకారపు ఆధీనంలో ఉన్నారా అనేది ఇతరులకు అర్థమవుతుంది. ఆమె అంటే నాలుక వ్యక్తీకరిస్తుంది, నిర్ణయిస్తుంది. అయితే ఆమె అంటే నాలుకను
అర్థం చేసుకుంటే ఆమెను ఎలా సంభాళించాలో మీకు అర్థమవుతుంది. ఆమె అంటే నాలుక మీ స్నేహితురాలు. సాక్షాత్తు సరస్వతియే అక్కడ కొలువై ఉంటుంది. మీ నాలుకను ఎలా మీ ఆధీనంలో ఉంచుకోవాలో మీకు తెలిసినట్లయితే సహజ యోగం చాలా ఉన్నత స్థితికి ఎదుగుతుంది. ఎందుచేతనంటే మిమ్మల్ని ఎవరైనా కలిసినప్పుడు సహజ యోగులుగా మీరు మాట్లాడే విధానంలోనూ మీరు తినే విధానంలోనూ ఎంత మాధుర్యత ఉంది అనేది వారు చూస్తారు. అన్నింటినీ నిర్ణయించేది నాలుకయే. మీరు నిజంగా ఎంతో పరిణతి చెందిన వారైతే మీరు ఎక్కడైనా ఏదైనా ఆహారాన్ని భుజించినప్పుడు మీ నాలుక వెంటనే దాన్ని బయటకు త్రోసివేస్తుంది. ఆ ఆహారం సరిగా లేనట్లయితే అది మీలో ఇమడదు. ఎవరైనా తప్పుడు వ్యక్తి మీరు ప్రసాదం అనబడే దానిని ఏదైనా మీకు ఇచ్చినప్పుడు వెంటనే మీ నాలుక దాన్ని బయటకు నెట్టివేస్తుంది. దాన్ని లోపలికి తీసుకోలేదు. ఒకవేళ అలాంటి వాటిని మీరెప్పుడైనా బలవంతంగా మీ పొట్టలోకి తోసినా కూడా మీ నాలుక మీ మెదడుకు ఇలా చెబుతుంది, బయటకు నెట్టివేయి అని. అలాగే మీ మెదడు కూడా మీ పొట్టకు బయటకు త్రోసివేయి అని చెబుతుంది. అది ఏమాత్రం రుచికరంగా ఉండదు. కాబట్టి మీ ఉదర భాగంలోని విష్ణువు యొక్క కార్యం నుండి శ్రీకృష్ణుని యొక్క కార్యం అంటే విశుద్ధి వరకు, అంటే ఒకే వ్యక్తిత్వం నిర్ణయించేది మీ యొక్క నాలుకయే. కాబట్టి మీ నాలుక ఎంత స్వచ్ఛంగా ఎంత పవిత్రంగా ఉండాలో మీరు తెలుసుకోవాలి. అది కూడా మీరు మీ తల్లి యొక్క నామాన్ని తీసుకుంటున్నప్పుడు మీ నాలుక పవిత్రమైన వాటిల్లోకెల్లా పవిత్రమైనదిగా ఉండాలని మీరు తెలుసుకోవాలి. మీ నాలుకను మీరు ఎలా ఉపయోగిస్తారనేది చాలా ముఖ్యం. పైకి చాలా కురుకుగా మాట్లాడేవారైనా చాలా తీయగా మాట్లాడేవారైనా ఒకటే. మీ నుండి ఏదో రాబట్టడమే వారి ఉద్దేశ్యం. నేను మీకు చెప్పి ఉన్నట్లుగా నాలుక మీ అహంకార ప్రత్యహంకారాలను నియంత్రిస్తుంది. మీ సాక్షితత్వం కూడా విశుద్ధి చక్రంలోనే ఉంటుందని, కాబట్టి మీ సాక్షితత్వం యొక్క శక్తి తగ్గటం పెరగటం అనేది మీ నాలుక పైననే ఆధారపడి ఉంటుందని సహజ యోగులు అర్థం చేసుకోవాలి. అయితే ఇది విశుద్ధి చక్రంలోని 16 దళాలను నియంత్రిస్తుంది. కళ్ళ యొక్క కండరాలను నియంత్రిస్తుంది. అంగిలిని నియంత్రిస్తుంది. దంతాలను నియంత్రిస్తుంది. చెవులను నియంత్రిస్తుంది. మీరు మీ చెవులతో వినేదాన్ని నియంత్రించలేరు, కానీ మాట్లాడే మాటను నాలుక ద్వారా నియంత్రించవచ్చు. ఎందుచేతనంటే మీ వాక్కు దాని ద్వారానే బయటకు విడుదల చేయబడుతుంది కాబట్టి. అదే మీ చెవులతో ఇతరులకు మీరేమీ ఇవ్వలేరు. అది కేవలం ఏక మార్గం. నాలుక మాత్రం ద్వంద్వ మార్గం. దాని ద్వారా మీరు మీ లోపలికి తీసుకోవచ్చు లేదా బయటకు త్రోసివేయవచ్చు. 2 విధాల ఉపయోగకరమైనది. ఇది ఎంతో ముఖ్యమైన అవయవం. అందుచేత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కుండలని ఉత్థానం జరుగుతోందంటే దాని అర్థం మీ యొక్క చిత్తం స్థూల స్థితి నుండి సూక్ష్మ స్థితిలోనికి వచ్చిందని. కానీ అది ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా తయారయ్యి దానికి అతీతంగా వెళ్ళాలి. అలాగా సూక్ష్మమైనప్పుడు మాత్రమే ఆజ్ఞాచక్రాన్ని దాటుకుని బయటకు రాగలదు. ఎందుచేతనంటే ఆజ్ఞ అనేది ఒక సూదిలోని చిన్న రంధ్రం వంటిది. ఆ సూక్ష్మ రంధ్రం గుండా దాటుకుని మీ చిత్తం రావాలి.
ఆ సూక్ష్మతత్వం వలననే మీ చిత్తం అన్నింటినీ చూడగలుగుతుంది. కానీ అది సూక్ష్మ రూపంలోనే. ఇది మీకొక కొత్త అనుభవం. అందుచేతనే మీరు అదేమిటో గుర్తించలేరు. కొంతమంది సహజ యోగుల యొక్క సమూహాన్ని మీరు చూసినట్లయితే ఇలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా, స్పష్టంగా మీరు గమనించవచ్చు. అందులోని ఒక సహజ యోగికి అతని కళ్ళు చుట్టూ పరికిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొకరు అక్కడ కూర్చుని చుట్టూ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అని ఇటుప్రక్క అటుప్రక్క చూస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి వారు ఇంకా స్థూల స్థితిలోనే ఉన్నారని చెప్పవచ్చు. శ్రీ మాతాజీ పైకి లాగడానికి ప్రయత్నించడం వలన అతని చిత్తం తలపైకి వచ్చి అక్కడ వ్రేలాడుతూ ఉంటుంది. అయినా అతను ఇంకా తనను తాను బాహ్యపరంగా స్థూల స్థితిలోకి లాగుతూనే ఉంటాడు. కాబట్టి అలాంటి వారి గురించి పట్టించుకోనవసరం లేదు. అయితే ఏకాగ్ర చిత్తంతో ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ మనం ఏకాగ్రత అని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే అంత ఖచ్చితమైన పదాలు దొరకవు. అలాంటి వ్యక్తిని మీరు చూసినా కూడా అతనిలో రెండు శక్తులు అతి సూక్ష్మంగా పనిచేయటం చూస్తారు. ఒకటి సూక్ష్మంగా ఉన్న అహంకారం, మరియు రెండవది సూక్ష్మంగా ఉన్న ప్రత్యహంకారం. మీరు సూక్ష్మంగా తయారైనప్పుడు ఆకస్మికంగా ఆ అంతర్గత శక్తులను కూడా మీరు పొందుతారు. ఇప్పుడు మనం మనలోని అహంకారపు వైపును చూద్దాము. మీలో నయం చేయగల శక్తులు ఉన్నాయని మీలో మీకు నెమ్మదిగా అహంకారం మొదలవుతుంది. చాలా సూక్ష్మంగా. ఎంత సూక్ష్మంగా అంటే మీరు దాన్ని గుర్తించలేనంత సూక్ష్మంగా. కుండలినిని ఉత్థానం చేయగల శక్తులను మీరిప్పుడు కలిగి ఉన్నారని మీరు అనుకోవడం మొదలు పెడతారు. కొద్ది కొద్దిగా అది మీలోకి ఎలా ప్రవేశిస్తుందో చూడండి. మీరు సహజ యోగాన్ని నేర్చుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకునే శక్తులను మీరు కలిగి ఉన్నారని, మీకు సహజయోగ సారమంతా తెలుసునని, దాని గురించి మాట్లాడగలమనే ఈ అహంకారం సూక్ష్మంగా మీలో అభివృద్ధి చెందుతుంది. ఇక ఇతరులలోని ప్రత్యహంకారం అభివృద్ధి చెందుతున్నప్పుడు మీలో నాలుగవ రకమైన తరువాతి అహంకారం అభివృద్ధి చెందుతుంది. అది అత్యంత ప్రమాదకరం. ఇంకా కొంతమందిలో వారు అంతకు ముందు ఇతర గురువులను కలిగి ఉండటం వలనను, లేక అంతకు మునుపు ఉన్న సమస్యల వలనను, వారు అనుసరించి ఉండిన మతాచారాల వలనను, లేక ఇతర ఏ తప్పుల వలన అయినా కానీ వారిలో ఈ ప్రత్యహంకారం అనేది వృద్ధి చెందుతుంది. వారి తప్పుల వలన వారిలో ప్రత్యహంకారం వృద్ధి చెందుతుంది. వారికి ఏదో ఒకటి జరగడం మీరు చూస్తారు. ఇప్పుడు ఒక ఎక్స్ అనే అతను ప్రత్యహంకారంతో ఉన్న వై అనే అతనిలో ప్రవహించే నెగటివిటీని చూశాడు అనుకోండి. అప్పుడు ఈ ఎక్స్ యొక్క అహంకారం వై యొక్క ప్రత్యహంకారానికి ఒక వ్యతిరేకమైన శక్తిగా సూక్ష్మంగా ఎదగటం మొదలవుతుంది. అతను దీన్ని ఒక సానుకూలమైన శక్తిగా అనుకుంటాడు. అది సానుకూలమైన శక్తి, అందులో సందేహం లేదు. కానీ అతను దానివైపు అతిగా వెళతాడు. ఎప్పుడైతే అతను ఆ వైపుగా అతిగా వెళతాడో అప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ప్రత్యహంకారాన్ని నెట్టడానికి ప్రయత్నించి రాపిడికి గురి అవుతాడు. తాను సరైన దానినే చేస్తున్నానని అతను అనుకుంటాడు. ఒక విధంగా అది సరైన మార్గమే.
అయితే అది కొంతవరకే. దాని తరువాత అతను చాలా కోపిష్టిగా తయారవుతాడు. ఇతరులను గురించి ఏదో ఒక రకంగా వ్యాఖ్యానిస్తూనే ఉంటాడు. దురుసుగా మాట్లాడతాడు. సూక్ష్మత అనేది అలాగే మొదలవుతుంది. ఒక దశ వరకు అది పర్వాలేదు. అది కొంత మేర వరకు మాత్రమే ఉంటుంది. ఎందుచేతనంటే ఇక్కడ శ్రీ గణేశుడు మరియు శ్రీ జీసస్లే న్యాయ నిర్ణేతలుగా భావించబడాలి. తాను సిలువ వేయబడినప్పుడు క్రీస్తు ఏమీ బాధపడలేదు. అంతేకాదు వారినందరినీ క్షమించమని అన్నాడు. అదే కనుక ఎవరైనా తన తల్లిని కనీసం ముట్టుకుని ఉండినా కానీ తనలోని 11 ఏకాదశ రుద్ర శక్తులను బయటకి తీసి వారందరినీ వధించి ఉండేవాడు. అది విషయం. మీ తల్లి అంటే శ్రీ మాతాజీ యొక్క విషయంలో అయితే కనుక మీ అహంకార ప్రత్యహంకారాలకు అర్థం ఉంది. అంతేకాని అంతకు మించి ప్రతి సహజయోగి వైపుకు అవి అంటే అహంకార ప్రత్యహంకారాలు వెళుతుంటే అప్పుడు ఇంకా సమతుల్యత అనేది ఎక్కడ ఉండాలో మీకు తెలీదు. ఉదాహరణకు అలాంటి వారికి ఏదైనా జరిగినప్పుడు వారు దాన్ని శ్రీ మాతాజీకే జరిగినట్లుగా పోల్చుకుని ఇలాగా అనుకుంటారు, కాదు కాదు అతను నన్ను ఇలాగా అన్నాడు అంటే శ్రీ మాతాజీని అన్నట్లే అని. అది అలా కాదు. ఎక్కడ మీరు విమర్శింపబడ్డారో, మీ తల్లి అంటే శ్రీ మాతాజీ ఎక్కడ విమర్శించబడ్డారో అనే విషయం మీకు తెలిసి ఉండాలి. ఇవి 2 విషయాలు. అందుచేతనే న్యాయం నిర్ణయించేది శ్రీ జీసస్యే అని చెప్పాను. అతను తన తల్లితో ఎంత ఒకటిగా ఉన్నప్పటికీ కూడా సిలువ వేయబడడానికి అంగీకరించాడు. అయినా కూడా అతను ఆ సమతుల్యత అనే గీతను దాటకుండా ఉండగలిగాడు. మీరు సిలువ వేయబడినట్లయితే మీరు క్రీస్తులాగా ఉండలేరు. అదే కానీ శ్రీ మాతాజీ గారి గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రం మీరు క్రీస్తులాగే ఉంటారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నారు. నేను ఏమి చెబుతున్నానో దాన్ని బట్టి మిమ్మల్ని మీరు గమనించుకోండి. అది మీ మంచి కోసమే. అలాగైతేనే మీరు ఎక్కడో అక్కడ ప్రత్యహంకారపు దాడికి గురై ఉన్నవారిని కనిపెట్టగలరు. మొదటగా ఈ ప్రత్యహంకారపు దాడి అనేది చాలా చాలా లోతైనది మరియు సూక్ష్మమైనది. చాలా చాలా లోతైనది. మీరు అర్థం చేసుకోలేనంత రీతిలో అది మీలోనికి ప్రవేశిస్తుంది. ఇక అవతలి వ్యక్తి ఎవరైతే తాను సానుకూల భావంతో ఉన్నానని అనుకుంటాడో అతను ఈ వ్యక్తిలో చాలా నెగిటివిటీ ఉంది అని అనుకుంటాడు. కానీ అతను తానే సానుకూల దృక్పథాన్ని దాటుకుని నెగిటివిటీ వైపుగా వెళుతున్నానని తెలుసుకోలేడు. ఎందుచేతనంటే ఒకసారి ఈ గీత దాటాక అవతలి వైపు వెళ్ళవలసిందే. కాబట్టి దీన్ని దాటగానే మీరు ప్రతికూలంగా తయారవుతారు. ఇదే సహస్రారము, బ్రహ్మరంధ్రము. బ్రహ్మరంధ్రాన్ని దాటి వెళ్ళిన తరువాత కూడా మీరు దాన్ని అంటే చిత్తాన్ని కిందికి నెట్టినట్లయితే అప్పుడు మీరు అవతలి వైపుకు దాటి వెళ్ళినట్లే. అంటే మీరు ఇతరులు ఆడించినట్లుగా ఆడుతున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు మీరే ఇలా తీర్పు చెప్పుకుని ఇలా అనుకోవాలి, హలో మిస్టర్ ఎక్స్, నీవు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు అని. వెంటనే మీరు సాక్షిభూతులైపోతారు. మీ పట్ల మీరే సాక్షితత్వంతో ఉంటారు. ఇప్పుడు ఈ అహంకార ప్రత్యహంకారాలను చూడండి.
కొందరిలో ఒక్కొక్కసారి అహంకారం ప్రత్యహంకారాన్ని అణచివేస్తుంది. ఒక్కొక్కసారి ప్రత్యహంకారం అహంకారాన్ని అణచివేస్తుంది. నేనది చూశాను. వారు అహంకార పూరితులై ఉన్నారో లేక ఇతరుల చేత ఆధిపత్యం చెలాయింపబడుతూ ఉన్నారో వారికే తెలీదు. వారికి నిజంగా తెలీదు. వారెటూ నిర్ణయించుకోలేరు. ఎందుచేతనంటే ఈ అస్థిరత్వం అలా ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అందుచేతనే నేను బయటక్ అంటే మీరు కూర్చోండి, స్థిరపడండి అని చెబుతాను. నేను స్థిరపడ్డానా అని మిమ్మల్ని మీరే గమనించుకోండి. మీలోనే గమనించుకోండి. మీలోని శక్తిని మీరు కూడా అనుభూతి చెందగలరు. మీరు ఆ శక్తి ఇటు నుండి అటు, అటు నుండి ఇటు కదలటం అనుభూతి చెందుతారు. దాన్ని మధ్యలోనికి తీసుకుని రావటానికి ప్రయత్నం చేయండి. ఈ అహంకార ప్రత్యహంకారాలు అలా స్థిరంగా లేకుండా అటూ ఇటూ అలా ఊగిసలాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్క సమయంలో మీరు నిరాశ నిస్పృహలతో మీ పట్ల మీరే విసుగు చెంది ఏమిటిదంతా గెటౌట్ అని మిమ్మల్ని మీరే అనుకుంటారు. అలా కాకపోతే ఇతరుల విషయానికి వచ్చినప్పుడు ఇలా అంటారు, మీరు వెళ్ళిపోండి, ఇది బాగాలేదు, నాకు ఆ వ్యక్తి నచ్చలేదు, ఆ మనిషి వచ్చాడు నన్ను పట్టుకున్నాడు అంటే క్యాచ్ వచ్చింది అని, అలా జరిగింది ఇలా జరిగింది ఇలాగా అంటారు. ఇలాగా 2 రకాల అతి ధోరణుల బారిన పడతారు. సహజ యోగానికి మార్గం అది కాదు. సహజ యోగా సహజ అంటే మీరు సాక్షితత్వంలో ఉన్నారన్నమాట. దీనికి ద్వంద్వార్థాలు ఉన్నాయి. సహజ అనే పదాన్ని చాలా సాధారణమైన వాటికి సామాన్యమైన వాటికి వాడతాము. మీరు సహజ పద్ధతిలో ఉన్నారు అంటే సాక్షిభూత స్థితిలో ఉన్నారని అర్థం. అంటే కేవలం గమనిస్తూ ఉండటం. ఈ చెట్లను చూడండి, అవి కేవలం అక్కడ అలా నిలబడి ఉన్నాయంతే. అవేమీ మాట్లాడటం లేదు. మనం ఉండవలసిన స్థితి అదే. మనం అలాగ ఉన్నామా? ప్రతి క్షణం ఏ విషయంలోనైనా సరే దాని నిర్వహణలో మీకెలాంటి సమస్యలు ఉండవు. అలాగా ఏవైనా నిర్వహించేటప్పుడు మీకేవైనా సమస్యలు ఎదురయ్యాయంటే దాని అర్థం మీరు సాక్షి స్థితిలో లేరన్నమాట. మీరు 2 రకాలైన మనుషులను చూస్తారు. ఒకరు ఇలా అంటారు, నేనెన్నో బాధలు పడుతున్నాను అని. మరొకరు నేను అలా కాదు అంటే నాకు సమస్యలే లేవు అని. ఒక్కొక్కసారి వారిరువురి వైఖరి అటూ ఇటూ మారుతూ ఉంటుంది కూడా. వారు అలా కలిసిపోతుంటారు. కానీ మీకు మాత్రం దానిని ఎక్కడ ఆపాలో తెలిసి ఉంటుంది. మీరొక సాక్షిగా నిశ్శబ్దంగా అవుతారు. 1 నిమిషం పాటు మాట్లాడాక నిశ్శబ్దమైపోతారు. సాక్షి స్థితిలోకి వస్తారు. అదే ఉత్తమమైన మార్గం అనుకుంటాను. ఆచరణాత్మకమైన పద్ధతిలో చెప్పాలంటే మీ నాలుక నిశ్శబ్దాన్ని పాటించటం ఉత్తమం. సాధ్యమైనంత వరకు నిశ్శబ్దంగా ఉండి గమనిస్తూ ఉండటం. కానీ కొంతమంది మాత్రం నిశ్శబ్దంగా ఉండి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా చెడ్డది. అలా ఉండకూడదు. కేవలం నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండాలి అంతే. అంతేకాని ఇతరులను ఎలా బాధ పెట్టాలా అని తీవ్రంగా ఆలోచించడం, ప్రణాళికలు వేయటం ఉండకూడదు. అలాంటప్పుడు మీ నోటి నుండి అకస్మాత్తుగా చాలా నీచమైన, అశుద్ధమైన, కరుకైన, తీవ్రమైన, విషపూరితమైన పదజాలం వస్తుంది. అప్పుడు మీరు, ఓ భగవంతుడా, ఇలాంటి మాటలు నాకు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అనుకుంటారు. అలాంటి నిశ్శబ్దం పూర్తిగా నిరుపయోగమైనది. అదొక ప్రవహించే నదిలాగా ఉండాలి.
ఒక నదికి తన లోతు తనకి ఉంటుంది, అంతేకాక ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఒకటే మనస్సు ఉంటుంది. ప్రతి ఒక్కరూ అలాంటి నిశ్శబ్దతతో ఉండాలి. అది బలవంత పెడితే వచ్చేది కాదు, సాక్షితత్వంతో కూడిన నిశ్శబ్దం. అతను తన మనస్సులో మాట్లాడుకుంటూ ఉండవచ్చు, కానీ బయట మాత్రం నిశ్శబ్ద ప్రవాహం ఉంటుంది. మీరు ఆ మౌనంతో ఏకీకృతమై ఉంటారు. అది మిమ్మల్ని ఎప్పుడూ నిండుగా ఉంచుతుంది. మీరు ప్రతి ఆకులోనూ, ఆ ఆకు యొక్క ప్రతి క్షణంలోనూ ఆ నిశ్శబ్దతను గమనించవచ్చు. ఆ విధంగానే మీరు వ్యక్తీకరింపబడాలి, కానీ మాట్లాడకూడదు. మానవులు వాటికన్నా ఉన్నతంగా ఉంటారు అనుకోండి. ఎందుచేతనంటే వారు మాట్లాడగలరు. అయితే మాట్లాడటం అనేది ఒక భారంగాను, ఒక సమస్యగాను, కరుకుగాను ఉన్నట్లయితే మాట్లాడకపోవటమే మంచిది. ఇప్పుడు మనం కళ్ళు గురించి తెలుసుకుందాం. సహజయోగులు తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, సహజయోగంలో కళ్ళు చాలా ముఖ్యమైనవని. కుండలిని జాగృతమైనప్పుడు వారి కనుపాపలు విశాలవంతమవుతాయి. ఎలాగైతే పిల్లల యొక్క కళ్ళు వారు అక్కడ జరిగే దేనినైనా చూసినప్పుడు ఎలాగ విశాలమవుతాయో అలాగా పూర్తి నిశ్శబ్దం, పూర్తి నిశ్శబ్దంగా అన్నింటినీ కళ్ళ ద్వారా చూసి గమనించడం అన్నమాట. అందుచేతనే కళ్ళు చాలా ముఖ్యమైనవి. మీ కళ్ళను మీలోనే అంతర్గతంగా, మీ హృదయంలోనే స్థిరపరుచుకుని ఉండాలి. మీ హృదయంలో మీరు విధేయతతో ఉండండి. మీ కళ్ళను మీ హృదయంలోని స్థిరపరుచుకోండి. నేను ఇలాగ చెబుతున్నాను, కానీ మీరు అలాగ చేయగలరో లేదో నాకు తెలియదు. అయితే అలా చేయగలిగితే అదే సరైన మార్గం. అందరినీ తేరిపారా చూడటం, అటూ ఇటూ చూడటం అలాంటివి మీ కళ్ళకు చాలా చెడు అభ్యాసం. ఇది చాలా చెడ్డ అలవాటు. మీ కళ్ళను ఎప్పుడూ క్రింది వైపు అంటే భూమిపై ఉంచండి. అలాగే ముఖం వైపు కాకుండా మీ కళ్ళను శరీరం యొక్క కింది వైపు ఉంచండి. మీరు అలాంటి స్థితికి ఇంకా రాలేదు. వచ్చినప్పుడు ముఖం వైపు చూడవచ్చు, పాదాల వైపు చూడటమే ఉత్తమం. అప్పుడు ఎక్కడి నుండి అయితే చైతన్య తరంగాల అనుభూతి పైకి ప్రయాణించి కుండలిని ఉత్థానం మరింత మెరుగవుతుందో, ఆ పాదాల నుండి వచ్చే అంటే చైతన్య తరంగాల స్థూలమైన జ్ఞానాన్ని మీ కళ్ళు స్పర్శిస్తాయి. ఇప్పుడు పాదాల గురించి తెలుసుకుందాం. ఎవరికైతే కుండలిని ఉత్థానం తక్కువగా ఉంటుందో, వాస్తవానికి అలాంటి వారి పాదాలకు నూనెను మర్దనా చేయటం లేక పాదాలను కడగటం మంచిది. అందుచేతనే క్రీస్తు తన శిష్యుల యొక్క పాదాలను కడిగేవాడు. మీరు చేయనిస్తే నాకు కూడా అలాగ బహిరంగంగా చేయాలని ఉంది. మనుష్యులలో మొరటుతనమంతా పాదాలలోనే ఉంటుంది. అందుచేత ఆత్మ సాక్షాత్కారం పొందిన వారెవరి దృష్టి అయినా అలాంటి వారి పాదాలపై పడినప్పుడు వారిలోని మొరటుతనమంతా మాయమైపోతుంది. అప్పుడు వారితో అంత సమస్య ఉండదు. అందుచేతనే క్రీస్తు అతని శిష్యుల యొక్క పాదాలను కడిగేవాడు. మీరు కూడా అలాగా మీ పాదాలను కడుక్కుని శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడు ఆ మొరటుతనమంతా పోతుంది. నేను మీకు కొంత క్లుప్తంగా వివరించాను. మీకేవైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎందుచేతనంటే సహజయోగులు ఎంత వేగంగా ఎదగవలసి ఉందో అంత వేగంగా ఎదగటం లేదు. మీ కుండలినిని ఉత్థానపరిచి పైకి తీసుకుని రావటం నాకు సాధ్యం, కానీ దానిని తిరిగి మీలోని స్థూల స్థితికి తీసుకుని రావటం మీ పనే. అది మీరు చేయాలి. నేను మీకోసమై శిఖరాన్ని నిర్మించాను. ఆ శిఖరానికి మీరిప్పుడు ఊతమివ్వాలి. నేను మిమ్మల్ని ఆ శిఖరానికి చేర్చాను,
కానీ మీ పట్ల మీరు విసుగు చెంది ఉండటం వలననో, లేక ఇతరుల పట్ల విసుగు చెంది ఉండటం వల్లనో దాన్ని కిందికి తీసుకుని రాకూడదు. అలాగ విసుగు చెందటం వలన ప్రయోజనం ఏముంది? మౌనంగా సాక్షితత్వంతో ఉండండి. సాయిబాబా చెప్పినట్లుగా సబూరి అంటే ఓర్పు. అప్పుడు అది వస్తుంది, అంటే ఓర్పు వస్తుంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.